యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. తెలుగు సుధాకర్ అవును వాడు మా ఇన్స్టిట్యూట్ కమెడియన్ వాడు అనకూడదు. ఈ వాడు వీడు ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ చూశారు. తను స్టేజీలో రాజేంద్ర ప్రసాద్ నా రూమ్మేట్ చక్రపాణి రోజారమణి తరుణ్ వాళ్ళ ఫాదర్. మేమందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. 10 రూములు ఉండేవాళ్ళు. ఈ చదువుకునే వాళ్ళందరూ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తమిళ్ మలయాళం కన్నడ అందరూ బ్యాచ్లు. ఆ స్టేజ్ మీద రాజేంద్ర ప్రసాద్ చాలా చూస్తుంటాను వింటున్నాను. నేను కలిసి చాలా కాలం అయింది. ఎందుకు అతివాగుడు నాకేం బాధలా. రాజేంద్ర ప్రసాద్ చూసినా కూడా వాడు అయితే నాకు కనపడితే నేను నేరుగా కూడా చెప్తాను. మీరు వీలైతే ఈ వయసు అయిన వాళ్ళకి మైకులు ఇవ్వకండి స్టేజ్ మీద. నేను చెప్తున్నాను ఎవరికి కావాలండి మా అనుభవాలు. సీనియర్లని ఏంది సీనియర్? సినిమాలో మార్కెటే సీనియర్. ఏంది సీనియర్? ఇప్పుడు నేను సీనియర్ ఏంటి నాకేమన్నా నేను సీనియర్ అని 100 కోట్లు ఇస్తారా? ఎవరికి ఇస్తాడు 100 కోట్లు? మార్కెట్ ఉండి ఎవరికి ఇస్తాడు? 100 కోట్లు ఇస్తారా? రాజమౌళి సీనియర్. రాజమౌళికి అంటే ఎంతో మంది సీనియర్లు. లేకపోతే మొన్న పుష్ప డైరెక్టర్ ఆయనకంటే ఎంతో సీనియర్లు ఉన్నారు. వివేక్ ఆయన కూడా వివి వినాయక్. మరి ఆయనకి ఏంటి పాపం ఒకప్పుడు ఆయన పెద్ద ఇట్లు ఇచ్చాడు కదా, సీనియర్ కదా. ఇవ్వండి. తప్పు చెప్తే మీరు చెప్పండి. లేదు సార్ మీరు తప్పు అని నన్ను అడగండి, ఎందుకంటే మీరు సీనియర్. నేను అనేది సీనియారిటీ ఎవరికి కావాలమ్మా ఇక్కడ? నేను వచ్చి మీకు ఏంది నేను మీ క్లాసులు తీయాలంటే మీరు మాకంటే చాలా ఇంటెలిజెంట్. పిల్లలు చాలా ఇంటెలిజెంట్ ఇప్పుడు. సో కాబట్టి నేను ఏంటంటే ఆయన ఆ రోజు మాట్లాడాడు ఏదో దాని గురించి కొన్ని విన్నాను నేను. తప్పే. ఇప్పుడు నేను ఎందుకు గుర్తొచ్చింది తెలుసా? సుధాకర్ వాడు అని అనకూడదు. ఆ చనువుతో నా క్లాస్మేట్ ఉన్నాడు కదా అని అనేసాను. అన్న తర్వాత నేనే ఫీల్ అవుతున్నా. వెంటనే రిలీజ్ అయిపోయాను. అలాంటిది అంత పెద్ద మాట ఆలీనో ఎవరినో అనడం, రోజా అనడం. నువ్వేంట్రా లైఫ్ ఇచ్చేసి ఇంతకై ఎవడికెవడం లైఫ్ ఇవ్వలేమమ్మా. ఐ డోంట్ బిలీవ్ దిస్ కాన్సెప్ట్. ఒక ఛాన్స్ ఇచ్చుంటారు మీరు నాకు, అందుకని మీరు నాకు లైఫ్ ఇచ్చేసినట్ట. ఆ తర్వాత నేను పోరాడి కష్టపడి అది 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 ఎన్నో ట్రావెలింగ్. ఏదో గౌరవానికి చెప్తాం. నా కవిత ఏదో ఛాన్స్ ఇచ్చింది అంతవరకే. అందుకని నన్ను అరే విజయబాబు నేను ఛాన్స్ ఇచ్చాను రారా అన్నాను అనుకోండి, నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేనైతే కొట్టేస్తా అక్కడే. నేనైతే ఆ ప్లేస్లో ఉంటే పోరా నువ్వేదో ఛాన్స్ ఇచ్చేది, నేను నీ సినిమాలో యాక్ట్ చేయడం నీ గొప్పరా అంట. అట్లా అతను ఆ రోజు అవి ఎందుకు ఏం ప్రయోజనం? నీ సీనియారిటీ, నువ్వు సీనియారిటీ వచ్చావు, పిలిచారు, ఓకే గౌరవం, అందరూ బాగుండాలి, అందరూ అదే 4 మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు. రావే రోజా, లేకపోతే రే ఇలా అలీగా వాడిని ఏదో అన్నాడు బూత్ మాట. ఇది ఎంతో ట్రోల్ అయినాయి. వీలైతే రాజేంద్ర ప్రసాద్ నువ్వు చూస్తే నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు, వద్దురా ఇంక స్టేజీలు ఎక్కొద్దు. ఐఎమ్ సారీ, వద్దు రాజేంద్ర ప్రసాద్ గారు, స్టేజీలు ఎక్కొద్దు. ఎందుకు మనకి? ఎవరికి కావాలి? మన ఇంట్లో మన పిల్లలు మన మాట వింటున్నారా? వినలేదు. అందరికీ చెప్తున్నాను నేను. దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే మన సీన్ ఎంత తక్కువ మాట్లాడతామో మైక్ ముందు అంత మంచిది. నాలుగుందే దాన్ని ఎంత తక్కువ ఉపయోగం. ఒకవేళ నువ్వు చెప్పదలుచుకుంటే వినదగింది చెప్పు, గౌరవంతో చెప్పు. అయితే నిన్ను గురించి నువ్వు చెప్పుకో, ఇంకొకరిని కించపరచు. రాజేంద్ర ప్రసాద్ ఎందుకంటే తను నాకు బాగా మిత్రుడిగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా పేరు చెప్పి చెప్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ తప్పుగా అనుకోవద్దే, నేను ఏదో ఇది చేయాలని కాదు. నా స్నేహితుడిగా నీ మీద అంతమంది ట్రోల్ చేసింది చూసి నేను ఫీల్ అయ్యి, పైగా నీకు అమ్మాయి చనిపోయిన ఒక డిప్రెషన్ ఉండొచ్చు, నేను రాలేకపోయాను సార్ కొన్ని కారణాల వల్ల. తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. ఓకే, నాకంటే చిన్నోడు నువ్వు. ఓకే. ఆ కాలంలో 10 మంది 12 మంది ఒకే రూమ్లో ఉండేవాళ్ళు కదా. ఎంత ఉండేదా ఈ రూము? ఒక రూమ్లో 2 ఉండేవాళ్ళం. ఓకే. 50 రూపాయలు అద్దె. 3 ఉంటే 100 రూపాయలు షేర్ చేసుకునేవాళ్ళం. ఓకే. సో హాయిగా పక్కనే డ్రైవర్ వుడ్ ల్యాండ్స్ ఉండేది. ఈ విఐపి గ్యాదరింగ్స్ ఉంటాయి అక్కడ, కార్లో వచ్చి తినేవాళ్ళే.
మాకు డబ్బులు లేకపోయినా పెట్టేస్తారు, డబ్బులు ఉన్నా పెడతారు, డబ్బులు లేకపోయినా పెట్టేస్తారు. అలా రెగ్యులర్ అక్కడికి వెళ్ళేవాళ్ళం అందరు కలిసి. అంటే 2 ఇయర్స్ కోర్స్ అది. మేము సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ బ్యాచ్ మొత్తం 3 బ్యాచ్లు బయట వచ్చాయి పెద్దగా. కరెక్ట్ గా మీరు చెన్నైకి వచ్చి 50 ఏళ్ళు అయింది, గోల్డెన్ జూబ్లీ కరెక్ట్ సెలబ్రేషన్స్ అండి, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తు కదా. వచ్చింది. అవును అవును ఇది అవును ఆ అవును మీ అవును ఊరు వదిలేసి అవును అవును నేను చిత్ర పరిశ్రమకు వెళ్ళాలి అని Yes. మద్రాసుకు వచ్చి 50 ఏళ్ళు గోల్డెన్ జూబ్లీ నిజం సెలబ్రేషన్స్. నిజం. కంగ్రాచులేషన్. నోటితో వింటున్నాను, నాకు నేను లెక్కలు పెట్టుకోలేదు కానీ అంతే కదా, 75 లో వచ్చారు, ఇప్పుడు 2025 లో ఉన్నాం మనం. ఇంత ట్రావెలింగ్. ఇంకా 50 ఏళ్ళు సినిమాలోనే ఉన్నా, ఇంకా ఉన్నారు మీరు, చెన్నైలోనే ఉన్నారు మీరు చెన్నైలో ఉన్నా. 50 ఏళ్ళు. నిజంగా థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మా బాబా, మా అమ్మ నాన్న, నా భార్య, నా పిల్లలు. ఈరోజు మీ దగ్గర ఇది వినడం నాకు ఒకలా చూకింగ్లో ఉంది. కరెక్ట్ గా ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మీరు చేసుకోవాలి. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఒక దమ్ము సూపర్ 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 సూపర్, ఐ లైక్ దిస్. ఇంటర్వ్యూ తర్వాత నిజంగా అండి, నేను నేను అంతే కదా, ఒక దీనికి 50. నా ఫ్యామిలీ అండి, నా వైఫ్ కారణం. కష్ట సుఖాల్లో తను నాకు బాగా తోడుగా ఉంది, ఇప్పటికీ ఉంది. యా. ఐ షుడ్ సే మై సిస్టర్స్, నాకు 2 అక్కలు చెల్లెళ్ళు, వాళ్ళు కూడా నాకు అన్ని విధాలుగా. ఆ తర్వాత నాకు వచ్చిన బంధువర్గం, మా అల్లుళ్ళు, అక్కలల్లుళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ నన్ను ప్రేమిస్తారు. మా అక్క పిల్లలు అమెరికాలో చాలామంది ఉన్నారు. అందరికీ మామ, చిన్నాన్న, పెదనాన్న అలా ఉండాలి నా ఫ్యాన్స్ వాళ్ళు. ఇప్పుడు నేను ఇది చూశారనుకోండి, ఫస్ట్ నాకు చేసేది ఏంటంటే థర్డ్ జనరేషన్ నాకు చేస్తారు. ఓకే. మీ ఇది చూస్తే పెదనాన్న సూపర్గా ఉంది, లేకపోతే చిన్నాన్న సూపర్గా ఉంది, ఆ మామయ్య స్టైల్ సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది, మీరు ఇలాగే ఉండండి, మీరు ఇలాగే తిరగండి అని. అది ఎంతో ఎంకరేజింగ్ ఉంటుంది. ఓకే. గుర్తు చేశారండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా ఈ 50 ఏళ్లలో ఇక్కడ కూడా బోల్డ్ ఎంతమంది ఫ్రెండ్స్. మీరు మామ అని పిలుస్తారా, బాబాయ్ అని పిలుస్తారా, అన్న, తంబి ఏమంటారో, వీళ్ళందరూ కూడా ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కదా. ఈ 50 ఏళ్లలో మనసుకి బాగా నచ్చిన వాళ్ళు ఉంటారు. అవును. ఇలాంటి వాళ్ళతో అసలు ఇంకా మాట్లాడొద్దు, జన్మలో వీళ్ళతో యాక్ట్ చెయ్యొద్దు. ఒక భయంకరమైనటువంటి కొన్ని నిజాలు ఉంటాయి, కఠినమైనటువంటి ఒక ఇన్సిడెంట్స్ అనేవి కూడా జరిగి ఉంటాయి. Yes. ఈ 50 ఏళ్లను రికలెక్ట్ చేసుకుంటే అలాంటివి ఎన్ని ఉన్నాయి? ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్. ఎవ్రీడే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఎంటర్ అయినప్పుడు తమిళ్ ఫీల్డ్లో అందరు సీనియర్స్ అండి. నేను హీరోగా ఉంటాను, మిగతా నా చుట్టూ క్యారెక్టర్స్ ఇప్పుడు ఒక ఎస్వి రంగారావు, అప్పుడు అట్లా మేజర్ సుందరరాజన్ ఒక ఉండేవారు, వికే రామస్వామి ఉండేవారు, తంగవేలు ఉండేవారు, సునీల రాజన్, ఎవరు నాగేష్, వీళ్ళందరూ ఎవరు వాళ్ళు ఎంజిఆర్ శివాజీతో యాక్ట్ చేసి ఆ కాలఘట్టంలో వాళ్ళకంటే సీనియర్స్. వాళ్ళతో నేను ఒక్కడే, నాకు అసలు లాంగ్వేజ్ రాదు, అరకొర తమిళ్. నేను ఒక సినిమా యాక్ట్ చేస్తుంటే నాతో వికే రామస్వామి అని, ఆయన చాలా పెద్ద యాక్టర్ అండి, మన రంగారావు గారితో గుమ్మడి గారితో పోల్చుకునే ఒక యాక్టర్లో. కొంచెం ఎక్కడో భయం ఉంటుందిగా వాళ్ళతో, వాళ్ళు వాళ్ళు రావడమే వాళ్ళు అలా పులుల్లా వస్తారు, ఆ లాంగ్వేజ్ అవి. సో డైరెక్టరు వచ్చాడు, పరిచయం. అంతకుముందు ఒక సినిమా చేస్తున్నా తమిళ్లో, చూశాను తంబి సినిమా అని అన్నాడు. నేను నమస్కారం చేశాను, కూర్చున్నాను, డైలాగ్ చెప్తున్నాం. ఆయన గబక్కని వాడు అసిస్టెంట్ని పిలిచి, సార్కి సిగరెట్ కూడా అన్నాడు. 355 సిగరెట్ ఆయన కాలుస్తున్నారు. అప్పుడు అందరూ 355 అండి. నేను బెదిరిపోయాను, వద్దు సార్, ఏదో తమిళ్లో చెప్పారు. తాగేవాళ్ళ తాగకపోయేవాళ్ళు అప్పటికి అలవాటు అలా ఉంది ఏదో 1, 6 అని అప్పుడే నేర్చుకున్నాం. ఓకే. ఆ స్టైల్ కోసం నేర్చుకునేది, అది అలవాటు అయిపోద్ది. ఆయన అడిగారు అలవాటు ఉందా లేదా అని, లేదు సార్ ఇప్పావదని, ఇన్నికి ఇప్పావది ఇప్పు అని ఇప్పటి నుంచి తీసుకున్నాను. స్టార్ట్ చేసేయాలి. వాడు ఇచ్చాడు, ఆ చేతిలో పెట్టుకుని గమనున్నా. ఇది అంటే ఆయనకి సిగరెట్ అన్నాడు. ఇదేందిరా అని నాకు, లేదు సార్ అట, నేను బయట పోయి కాల్చుకుంటాను అంటే ఇచ్చాడండి. ఇప్పుడు సొల్లు అంటే ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు చెప్పరా అన్నాడు. ఆయన ఏదో డైలాగ్ చెప్తున్నాడు, నేను ఫ్రీగా కంఫర్ట్ అయ్యారు. ఆయన తర్వాత చెప్పాయండి ఎందుకు నాకు సిగరెట్ ఇచ్చాడు తెలుసా, ఆయన నేను ఒకటైపోవాలంట, నాలో భయం పోవాలి, ఫ్రెండ్స్ అవ్వాలి. ఎంత బాగుందండి, బాగుందా లేదా? అవును. నా తండ్రి వయసు ఆయన,
ఆయన వస్తే మొత్తం లేస్తారు యూనిట్‌లో. ఆయన ఎంత ఒక నటుడిని తీసుకురావడానికి హ్మ్. ఆ వాతావరణం ఈరోజు ఉందా? ఉందా చెప్పండి? మీకు సినిమాలు తెలుసు. సో, అలాంటి సినిమా చూశాను నేను. అలాంటి చాలామంది వ్యక్తులతో చూసా. ఒక సినిమా నేను తమిళ్‌లో నేను 'పడికాదం' అని ఒకటి చేశానండి. హ్మ్. అది పెద్ద హిట్. సూపర్ హిట్ అది. సూపర్ హిట్ అది. మన 'శివాజీ గణేషన్' గారు, 'రజనీకాంత్' నేను ముగ్గురు బ్రదర్సు. నా క్యారెక్టర్ ఈరోజు నన్ను 'పడికాదం నువ్వు' అని పిలుస్తారిక్కడ. హ్మ్. హ్మ్. అది అలా నిలిచిపోయింది. కెరియర్‌లో ఒక్కొక్కరు మన 'చిరంజీవికి' 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మనం ఎన్ని సార్లైనా చూస్తాం. హ్మ్. నేను హ్మ్. ఇప్పుడొచ్చినా చూస్తా. హ్మ్. ఎన్నో చేశారు గొప్ప సినిమాలు చిరంజీవి. సో, ఆ సినిమా అయిపోయింది. ఏదో ఒక సినిమాకి నన్నడిగారు. హ్మ్. అడిగిన తర్వాత అందులో ఇంకొక హీరో ఉన్నాడు. ఓకే. ఒప్పుకున్నాను. ఊటీలో షూటింగ్. ఎక్కడ స్టే చేస్తాం? నేను అవన్నీ కనుక్కుంటానండి. ఆటిల్లో చాలా క్లియర్‌గా ఉంటా. హ్మ్. డబ్బులు తర్వాత. ఏదో చెప్పారు ఇక్కడ, ఇక్కడ అని. ఊటీలో అప్పట్లో ఏంటంటే ఫెర్నెస్ ప్యాలెస్ ఉండేది. అదే హీరోస్‌కి బావుంటుందది. హ్మ్. రిచ్‌గా, కాస్ట్‌లీ. అక్కడే సార్ రూమ్‌లు అన్నారు. గుడ్. అప్పుడు సెల్ ఫోన్‌లు అన్నీ లేవు. హ్మ్. ఇంట్లో ట్రైన్ ఎక్కితే అక్కడికెళ్ళి మనం ఫోన్ చేసి చెప్తాం. ఎక్కారా? భోంచేశారా? హ్మ్. ఎక్కడున్నారు? అవన్నీ కథలు లేవు. అవన్నీ అవన్నీ ఉండవు. లేవు హ్మ్. ఇప్పుడులాగా. సో, నేను, మేకప్ మ్యాను అందరం వెళ్ళి ట్రైన్‌లో ఎక్కడో దిగాం. మేట్టుపాళెం అంటాం. అక్కడి నుంచి ఊటీకి కారు వచ్చిందండి. వెళ్తే నా కారు ఆ హోటల్‌కెళ్ళలా. హ్మ్. వేరే హోటల్ దగ్గర ఆగింది. హ్మ్. అక్కడే వెంకటేశ్వర రెడ్డి బైక్‌లేసాడు. సరే లోపలికి వెళ్ళాను. కౌంటరు. ఆహ్, నేను అడిగిన ఆ హీరో పేరు చెప్పి, నాతో కూడా యాక్ట్ చేస్తున్న హీరో. ఆయన ఇక్కడ ఉన్నారా? చూడండి ఎంత క్రిమినల్ మైండో. హ్మ్. తప్పేముందండి. నా అవును. గురించి నేను వాడుకుంటున్నాను. అవును. ఇతరులను జడపడానికి కాదు. లేదు సార్ ఆయన ఫెర్నెస్ ప్యాలెస్‌లో ఉన్నారు. మేకప్ ఎంతో చెప్పాను. మెటీరియల్ సామాన్లు దించొద్దు. ఉండనివ్వు సూట్‌కేసు కారులోనే. కారులోనే ఉన్నాయని. ఇప్పుడు నేను కోయంబత్తూర్ వెళ్ళాలి. అది కంపెనీ బండి. నన్ను పికప్ చేసుకుంది కంపెనీ బండి. నేను ఇప్పుడు నాకు కోయంబత్తూర్ వెళ్ళాలి. బండి ఏదైనా అరేంజ్ చేయగలరా అన్న. వాళ్ళకే ఉంది మేనేజర్ కౌంటర్‌లో. నో ప్రాబ్లమ్ సార్ అరేంజ్ చేస్తా అన్నాడు. సరే వాడు మేనేజరు సామాన్లు దించమన్నాను. క్యాష్ వాడికి తెలియదుగా. వాడు బయటకు వాడు లొకేషన్‌కి వెళ్ళిపోతారు. కాసేపట్లో బండి అరేంజ్ చేశారు. నేను కోయంబత్తూర్ వచ్చాను. కోయంబత్తూర్లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఎవరో ఉన్నాడు. ఆయన పట్టుకొని అప్పుడు ఫ్లైట్ లేదు. ఏదో పగలు ట్రైనో ఏదో అనుకుంటా కోయంబత్తూర్ నుంచి. వేసుకొని నైట్‌కి ఇంటికి వచ్చాను హ్మ్. చెన్నైకి. చెన్నైకి. నా వైఫ్ ఏంటి ఇప్పుడు పోయారు ఇప్పుడే వచ్చారు. నిన్న నైట్‌కి పోయాను మరుసటి రోజు ఏం చెప్పలా. అండి వీళ్ళు తెల్లారుతున్న 100 ఫోన్లు అక్కడి నుంచి. హ్మ్. ఆయన వచ్చారు ఇంట్లో ఉన్నారు నిద్రపోతున్నారు తలుపు తీయలేదు. నేను చెప్పేశా పొద్దున్న లేపొద్దు నేను లేచినప్పుడు ఏదైనా మాట్లాడుకుంటాను. తర్వాత ఎప్పుడో లేచిన తర్వాత ఫోన్లు వస్తే ఫోన్ తీశాను. సార్ విన్నా సార్. ఏం సార్ వెళ్ళిపోయారు సార్ ఎందుకు సార్? ఏం లేదు మీ మనిషిని పంపించండి నాకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి పంపించేస్తాను. ఎందుకు సార్ వద్దా ఇంక చెప్పకపోతే వదలరుగా. నేను అడిగిన రోజు మీరు వచ్చిన రోజు నేను అడిగిన క్లారిటీలు ఇది మీరు చెప్పింది ఇది మీరు చేసింది ఇది. నేను ఆ అవమానంతో కృషించిపోతూ అక్కడ యాక్ట్ చేయలేను. హ్మ్. దానికంటే నేను వెళ్ళిపోవడం బెస్ట్. లేదు సార్ మీరు ఇప్పుడు రండి సార్ అదే రూమ్ రండి సార్ హ్మ్. హ్మ్. వద్దుగా వెళ్ళలేదండి. అప్పుడు డిసైడ్ అయిపోయాను ఈ సినిమాలో తీసుకునే డబ్బుకే వాల్యూ. నేను అప్పట్లో ఏదో నాకు 25,000 ఉంటుంది అనుకుందాం. నాకంటే ఇంకొకటి ₹1,00,000 తీసుకున్న హీరో ఉంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే మీ రెమ్యునేషన్‌కే వాల్యూ. మీ మార్కెట్‌కే వాల్యూ. మనిషికి లేదు. అందువల్ల సినిమా వాడనేవాడు నాకెవడు అందరూ ఫ్రెండ్సే. హ్మ్. నేను ఎవరిని నెత్తిన పెట్టుకోను. వాడి టైం వాడికి కలిసొస్తే ఓకే. వాడికి కలిసి రాలేదా పాపం అంతే. హ్మ్. సో, ఇప్పుడు వాల్యూ అనుకున్నాం. అదంతా బేస్డ్ ఆన్ మార్కెటింగే కదా! ఇప్పుడు ఇంత డబ్బు పెడుతున్నాము. ఈ హీరో మీదనో, లేకుంటే ఈ డైరెక్టర్ మీదనో ఇంత పెడుతున్నాము అంటే, దానికి ఇంకొక పదింతలు రెట్టింపు మళ్ళీ మనకు వస్తుంది. రెవెన్యూ వస్తుంది. గుడ్. కలెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కాలిక్యులేషన్స్ చూసుకున్న తర్వాతే కదా! ఆ అవును. హీరోకి 10,00,00,000 ఇవ్వాలా? 100,00,00,000 ఇవ్వాలా అనేది. ఈవెన్ గుడ్. డైరెక్టర్ కూడా 100,00,00,000 ఇవ్వాలా? 50,00,00,000 ఇవ్వాలా? అనేది గుడ్ కూడా అండి. మంచి క్వెషన్. దాని మీదే ఉంటుంది కదా! అవును. ఇప్పుడు మనం ఇంకొకరిని తప్పు పట్టడానికి కూడా ఏం లేదు కదా కరెక్ట్. ఇందులో. నేను దానికి ఏకీభవిస్తున్నా. నేను సినిమా తీసినా అంతే. నేను హ్మ్. సినిమాలు తీశాను. ఈ మధ్య కూడా తీశాం. హ్మ్. విషయాలను పెట్టి ఒక సినిమా.
లత్తి లాఠీ. లాఠీ అది మాదే, మా బ్యానర్ అది. 100% ఐ అగ్రీ. ఉమ్, కానీ ఈ మార్కెట్ నేను కాదనలా. ఐ రెస్పెక్ట్ మార్కెట్ హీరోస్, ఐ రెస్పెక్ట్ మార్కెట్ డైరెక్టర్స్, హీరోయిన్స్. మర్యాద. నన్ను పిలుస్తారు, నేను ఒక ఆర్టిస్ట్ని పిలిచా మా సినిమాకి, నేను కొంత ఆర్టిస్ట్ నేను మాడతా, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకు ఉన్నోళ్ళు, బ్రదర్ ఒక 2 రోజుల వేషం నువ్వు చేసి పెడితే బాగుంటుంది, నువ్వు ఏం తీసుకు, నాకు ఉన్న ర్యాప్ని బట్టి నువ్వేం తీసుకుంటావో మేము మేనేజర్నో ఏమన్నా చెప్పి నీకు పోయి రేట్ చెప్పేది ఏముంది, ఏదో ఒకటి ఇవ్వని వాళ్ళు ఉంటారు, ఇంత అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఆయన పొద్దున్నే పిలుస్తాం, 7ంటికి వచ్చేయండి అంటాం, సాయంకాలం 6 వరకు ఆయనకి షార్ట్ తీరు కూర్చోబెడతారు. వినండి. ఇప్పుడు ఈ కూర్చోబెట్టండి తప్పలేదు, ఎందుకంటే నేను డైలీ బేసిస్ మాట్లాడా, ఇక్కడ కూడా క్లారిటీ ఇచ్చేస్తాం మీకు. నీకు డైలీ 15,000 అమ్మా కవిత, నీకు ఇష్టం ఉంటే రామ్మా అని అడిగా, మీరు వచ్చారు, మేకప్ వేసుకొని క్యారవాన్లోనో చెట్టు కిందనో కూర్చున్నాం. సాయంకాలం 6 వరకు మేము టచ్అప్ చేసుకుంటారు, ఏదో తింటారు, మళ్ళీ టచ్అప్ చేసుకుంటారు, పిలుస్తారు. సాయంకాలం 6ంటికి ఇంకా 5 నిమిషాలు ప్యాకప్ ఉన్నప్పుడు రెడీ రెడీ రెడీ, సరే అది కూడా పర్లేదు, ఒక్క నిమిషం ఏమైనా చెప్పులు వేసుకొని వస్తాను, లేకపోతే అంత టైం కూడా ఇవ్వరు, ఏది మనకే. పైగా మధ్యలో ఎవడో ఒకడు పాత అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే అడుగుంటారు, మీరు పొద్దున వచ్చి కూర్చున్నారు రా, ఒక షాట్ కూడా తీయలేదు, ఏందిరా అసలు విషయం, ఏందిరా ఉందా లేదా, మన చెవుల్లో వినపడేటట్టు అంటారండి. డబ్బులు తీసుకోవాలా, కూర్చో, మనం ఎంత చావు దెబ్బండి, మనుషులమే కదా మనం. మీ వ్యాపారాన్ని మేమేమి చెడగొట్టలా, నాకు ఇష్టమైన డబ్బులు మీరు ఇచ్చారు, మీరు ఇవ్వగలిగే డబ్బులు నేను తీసుకొని నేను వచ్చాను. మానవత్వం లేదా, మర్యాద లేదా?